ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి తరపున కవిత గారు కూడా ఒక ప్రజా బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రజా బడ్జెట్ అనేది ఏంటంటే ప్రజల కోణంలో ప్రజల నుండి వచ్చిన సూచనలు సలహాల మేరకు కవిత గారు ప్రభుత్వానికి ఒక సూచనగా ఈ ప్రజా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని నిన్న జాగృతి కార్యాలయంలో ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ 2026-27 అదేవిధంగా ప్రతిపాదిత బడ్జెట్ 2,25,200 కోట్లు. ఈ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల బడ్జెట్ లేదా 3 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడుతున్నది. అందులో 1 లక్ష కోట్ల బడ్జెట్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతల పేర్లతోటో ఇంకొకరి పేర్లతోటో ఖర్చు చేసుకోండి, కానీ 2,25,200 కోట్ల బడ్జెట్ని మాత్రం కేవలం పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం, అదేవిధంగా విద్యా వైద్య రంగాలకు కేటాయించాలని నిన్న కవిత గారు ప్రతిపాదించడం జరిగింది. అందులో భాగంగా రైతులు, కౌలు రైతులకు గాను, రైతు కూలీలకు గాను 35,000 కోట్ల బడ్జెట్ని ఈ ప్రభుత్వం కేటాయించాలని తెలంగాణ జాగృతి ప్రతిపాదించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే వాళ్ళు తయారు చేసిన మేనిఫెస్టోలో రైతు కూలీలకు, కౌలు రైతులకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా రైతు భరోసా కింద ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా బోనస్లు, మద్దతు ధరలు ఇవన్నీ కలుపుకొని కూడా ఈ రైతులకు ఇవ్వాలంటే 35,000 కోట్ల బడ్జెట్ అవుతుందనే అంచనాను తెలంగాణ జాగృతి సర్కారు ముందట పెట్టడం జరిగింది. అదేవిధంగా విద్యారంగం కోసం 30,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయాలని కవిత గారు ప్రభుత్వాన్ని ప్రజల కోణంలో డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు విద్యారంగానికి ప్రభుత్వాలు ఇచ్చే బడ్జెట్ ఏంటంటే సుమారు 7,000 నుంచి 10,000 కోట్ల లోపే ఈ ప్రభుత్వాలు విద్య కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ కవిత గారు అదేవిధంగా తెలంగాణ జాగృతి ప్రతిపాదించింది ఏంటంటే 30,000 కోట్ల రూపాయలను విద్యారంగం కోసం ఖర్చు చేస్తే నాణ్యమైన విద్యా బోధన పేద విద్యార్థులకు అందించినట్టుగా ఉంటుందనేది ఓ సలహాగా కూడా మేము ఈ సర్కారుకు సూచిస్తున్నాం. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు 25,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించాలని కవిత గారు డిమాండ్ చేశారు. ఇక పింఛన్లకు సంబంధించి 25,000 కోట్ల రూపాయలను కూడా తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 4,000 రూపాయలను అధికారంలోకి రాగానే వృద్ధులకు మేము ప్రతి నెల వేస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి వంచింది. కాబట్టి వాళ్ళకు ప్రతి నెల 4,000 రూపాయలను అందించాలంటే 25,000 కోట్ల రూపాయలను 25,000 కోట్లను ప్రభుత్వం ఈ వృద్ధుల కోసం కేటాయించాలని, అదేవిధంగా మిగతా దివ్యాంగుల కోసం కావచ్చు, ఇతరుల కోసం కావచ్చు దీన్ని కేటాయించాలని చెప్పడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు 20,000 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమం కోసం 20,000 రూపాయలు, ఎస్సీ సంక్షేమం కోసం 18,000 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమం కోసం 10,000 కోట్ల రూపాయలు, మైనార్టీ సంక్షేమం కోసం 5,000 కోట్ల రూపాయలు, తెలంగాణ ఉద్యమకారులు ఇండ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లు 5,000 కోట్లు. ఎందుకంటే ప్రతి నెల అమరవీరుల కుటుంబాలకు, అది తొలి దశ మలి దశ అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 రూపాయల గౌరవ వేతనాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. పైగా వాళ్ళకు 250 గజాలలో గౌరవప్రదంగా ఇంటి నిర్మాణం కూడా చేసిస్తామని కూడా ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. కాబట్టి వాళ్ళకిచ్చిన హామీలను అమలు చేయాలంటే వారి కోసం, అమరవీరుల కుటుంబాల కోసం 5,000 కోట్ల రూపాయలను ఈ పద్దులో పక్కన పెట్టాలి. అప్పుడైతేనే వాళ్లకు న్యాయం చేయడం
న్యాయం చేసినట్లు అవుతుంది. ఇక కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం కోసం 10,000 కోట్ల రూపాయలను కేటాయించాలి. రాజీవ్ యువ వికాసం కోసం 5,000 కోట్లను కేటాయించాలి. యువతులకు స్కూటీలు కోసం 5,000 కోట్లను కేటాయించాలి. యూనివర్సిటీ విద్య కోసం 2,000 కోట్లను కేటాయించాలి. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయానికి 100 కోట్లు కేటాయించాలి. కళాకారులకు పింఛన్ కోసం 100 కోట్లు కేటాయించాలి. ఎంఎస్ఎంఈలకు 10,000 కోట్లు కేటాయించాలి. ఇదంతా కూడా ప్రజల కోణంలో ప్రజలు ఇచ్చిన సూచనలు సలహాల మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తెలంగాణ జాగృతి ఒక బడ్జెట్ని రూపొందించడం జరిగింది. వీళ్ళందరికీ హామీలు ఇచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ చెప్పిన రంగాలందరికీ, చెప్పిన కులాలకు, చెప్పిన రంగాలకు అందరికీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎంత బడ్జెట్ అయితే వాళ్ళకు న్యాయం చేకూర్చగలం, వాళ్ళకు ఆ హామీలను నెరవేర్చగలం అనేది ఆర్థిక నిపుణులను కూర్చోబెట్టి కవిత గారు ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. కాబట్టి నువ్వు 3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు, మీరు 3.5 లక్షల కోట్ల బడ్జెట్ను పెడుతున్నారు. అందులో 1,00,000 కోట్ల బడ్జెట్ని మీ ఇష్టానుసారంగా వాడుకోర్రి, మాకేం ఇబ్బంది లేదు. కానీ 2,25,200 కోట్ల బడ్జెట్ని మాత్రం ఈ లెక్కల ప్రకారం గనక మీరు పద్దులు లెక్కలు ముట్ట చెప్పితే మీ ప్రభుత్వానికి అద్భుతమైన పేరు వస్తుంది. పేరుకేమో 3.5 లక్షల కోట్లు, మరి అవి ఎవరి జేబులోకి పోతాయో ఎవరి ఇంట్లోకి పోతాయో తెలియదు. మేము మాత్రం ప్రజల జేబుల్లోకి, పేదవాళ్ళ జేబుల్లోకి, కళాకారుల జేబుల్లోకి, రైతుల జేబుల్లోకి, అదేవిధంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జేబుల్లోకి పోవాలనే ఉద్దేశంతో కవిత గారు ఒక అద్భుతమైన ప్రజా బడ్జెట్ను అయితే రూపొందించడం జరిగింది. మరి ఈ ప్రకారంగా ఈరోజు మీరు బడ్జెట్ను కేటాయిస్తారా లేదా ఈ సాయంత్రం వరకు తెలిసిపోతుంది.